Hey, hi guys, welcome back to our channel Code with Kishore. And మనం లాస్ట్ వీడియోలో కౌంట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ డిజిట్స్ చూసినాం కదా. లైక్ ఈవెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయని చూసినాం కదా ఒక నెంబర్లో. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం రా అంటే ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ నెంబర్ అనమాట. అంటే ఈ డిజిట్స్ని ప్లస్ చేయాలన్నమాట. లైక్ మనకి ఈక్వేషన్ తెలుసు ఒక్కొక్క డిజిట్ని తీసేకి, ఎలిమినేట్ చేసేకి. సో ఎలిమినేట్ చేసిన డిజిట్ని తీసుకుని వచ్చి నెక్స్ట్ ఎలిమినేట్ చేసే డిజిట్ తో ప్లస్ చేయడం అనమాట. అదే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. సో 1 + 2 + 3 + 4 + 5 ఫస్ట్ ఇది ఇన్పుట్ తీసుకుంటే ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్ ని ప్లస్ చేయాలన్నమాట. ఒక్కొక్క డిజిట్ ని ప్లస్ చేస్తే మనకు ఫైనల్ సమ్ వచ్చి 15 వచ్చింది అనమాట. సో ఇక్కడ కూడా అంతే 4375 4 + 3 + 7 + 5 ఎంత వస్తుందంటే 19 వచ్చింది అనమాట. సో ఇది ఎక్స్ప్లెనేషన్. మనం లాజిక్ వెళ్ళిపోదాం. Sum of digits. Okay. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకున్నా. ఒక వేరియబుల్లో మనం సమ్ చేయాల్సిన నెంబర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ సమ్ అని తీసుకొని దాంట్లో ఫస్ట్ 0 అసైన్ చేసుకున్నాం. ఈ సమ్లో ఫస్ట్ ఒక్కసారి లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే సమ్ ప్లస్ 5 ఫైనల్ నెంబర్ అంటే ఎలిమినేట్ చేస్తాం కదా. ఈ నెంబర్ ఇక్కడ సమ్ ప్లస్ 5 చేస్తాం అనమాట. సమ్ ప్లస్ ఫైనల్ నెంబర్ ఈక్వల్ టు 5 అవుతుంది కదా. ఇప్పుడు సమ్ వచ్చి ఎంత, సమ్లో ఇప్పుడు 5 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే సమ్లో 5 ఉంటుంది కదా. సో 5 ప్లస్ నెక్స్ట్ నెంబర్ ఏముంది 4 ఉంది. సో నెక్స్ట్ నెంబర్ 5 + 4 = 9. ఇది సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు జరుగుతుంది. థర్డ్ టైం లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సమ్లో ఇప్పుడు ఏముంది 9 ఉంది. సో 9 + 3 = 12 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ టైం లూప్ రన్ అయినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే ఇప్పుడు సమ్లో 12 ఉంది. 12 ప్లస్ నెక్స్ట్ 2 ఎంతరా అంటే 14 అనమాట. ఇప్పుడు సమ్లో 14 ఉందన్నమాట. కానీ ఎండ్లో ఇప్పుడు ఏం వాల్యూస్ ఉంటాయి, 1 ఉంటుంది ఫైనల్ వాల్యూ. సో ఎండ్లో 1 ఉంటుంది కాబట్టి లూప్ మళ్ళా రన్ అవుతుంది అనమాట. సో సమ్లో 14 + 1 = 15 అవుతుంది అనమాట. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 15 = సమ్. ఇది మనకు ప్రింట్ అవ్వాల్సిన అవుట్పుట్. సో దీనికి లూప్లో ఎట్లా రాస్తాము, వైల్ ఆఫ్ n ≠ 0. ≠ 0 అంటే మనకి లూప్ రన్ అవ్వమంటున్నాం అనమాట. n = 0 అయిపోతే n లో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత n = 0 అయిపోతే మనకి లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో ఈ లూప్లో ఫస్ట్ రిమైండర్ కనుక్కుందాం. ఎందుకంటే ఫైనల్ వాల్యూ మనకు కావాలి. ఫైనల్ వాల్యూ ఏం రా అంటే ఇప్పుడు ఏ వాల్యూనన్నా 10తో డివైడ్ చేస్తే నాకు ఫైనల్ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు n mod 10. ఇప్పుడు ఇది లోకల్ వేరియబుల్ గా పెట్టుకోవాలి మనం రిమైండర్ ని. ఎందుకురా అంటే మనం నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు ఈ రిమైండర్ లో ఏం ఉండకూడదు, 0 అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది లోకల్ వాల్యూ కదా. సో నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు బయటికి వెళ్ళేసి లోపలికి వస్తుంది కదా. ఈ కండిషన్ చెక్ చేసుకుని మళ్ళీ వస్తుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందా అంటే ఈ రిమైండర్ లో అప్పుడు 0 ఉంటుంది, మళ్ళీ కొత్తగా వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక లూప్ కాబట్టి. ఓకే, int రిమైండర్ = n mod 10. తర్వాత సమ్ ఈక్వల్ టు ఈ సమ్ లో ఫస్ట్ 0 ఉంటుంది కదా, సమ్ ప్లస్ రిమైండర్ ఫైనల్ వాల్యూని యాడ్ చేస్తాను. తర్వాత ఒక వాల్యూని తీయేస్తాను అనమాట. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఇప్పుడు ఏముంది, ఎండ్లో ఇప్పుడు ఏముంటాయంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫైనల్ వాల్యూని తీయేస్తుంది అనమాట. ఇది ఫస్ట్
లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ లాస్ట్ వాల్యూ. ఈ ఈక్వేషన్ ఏం చేస్తుందిరా అంటే ఫైనల్ వాల్యూని తీసేస్తుంది అనమాట. ఎలిమినేట్ ఫైనల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం సమ్ ప్రింట్ చేద్దాం. సమ్ ఈస్, ఇప్పుడు మనకు 15 ప్రింట్ అవ్వాలి సమ్ వచ్చి. సో ఇప్పుడు నేను లూప్ రన్ చేస్తే సమ్ ఈస్ 15 ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు లేదు ఈ లైన్ గానే ఇచ్చుకోవాలా నాకు అనుకుంటే అట్లా కాదు, ఇన్పుట్ ఎలా అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ 4 3 7 8. దీనికి సమ్ ఎంత వస్తుందంటే 4 + 3 7, 7 + 7 14, 14 + 8 22. ఇప్పుడు నాకు సమ్ అనేది 22 రావాలి. సమ్ ఇస్ 22. ఇలా మనకి ఏ నెంబర్ ఇచ్చినా సేమ్ లాజిక్ అన్నమాట ఇది.